హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జగడమాడారంటే అండి, జగడమాడేవాడికి ఒక మాటలో పెట్టేశారు అక్కడ. జగడమాడేవాళ్ళు ఎట్లా ఆడతారో మీకు తెలుసా? ఓరకు సతాయిస్తూ ఉంటారు కొంతమంది, సడుగుతూ ఉంటారు కొంతమంది, తిడతా ఉంటారు కొంతమంది, గొడవ పెట్టుకుంటారు, వచ్చి వాదనలు పెట్టుకుంటారు కొంతమంది. మనం దేవుని బిడ్డలో వాదనలు పెట్టుకోకూడదు, విమర్శలు చేయకూడదు, ప్రతివాదన చేయకూడదు, అనవసరమైన వారి దగ్గర నోరు వదలకూడదు. మూర్ఖులతో నువ్వు మాట్లాడితే నువ్వేమవుతావు తెలుసా? మూర్ఖుడు అయిపోతావు. ఇస్సాకు జీవితంలో నూరంతల ఫలానికి మూలం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రేమించే మనసు, అసూయ లేని మనస్సు, జగడాలాడని మనస్సు, విరోధభావం లేని మనస్సు. విరోధం ఉండకూడదు. మనం ఎవరితో విరోధులు, నీకు విరోధులు ఉండకూడదు ఈ లోకంలో. విరోధులు నీకు ఉన్నప్పుడు నీకు ప్రశాంతత ఉండదు, నువ్వు చేయనది సఫలం అవదు. తప్పకుండా నీకు ద్రోహం చేస్తారు కొంతమంది, మోసం చేస్తారు కొంతమంది, జగడమాడతారు నీతో, అసూయ పెడతారు నీతో. వాళ్ళను కూడా నువ్వు ప్రేమించగలిగితేనే నువ్వు యేసయ్య బిడ్డవండి. వారిని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని బిడ్డవు కాదు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండు. మనుషులందరికీ ప్రయోజనకరమైంది ఏంటో దాని విషయం ఆలోచించి, నీ స్వార్థం విషయం ఆలోచించుకోకు. ఈ నుయ్యి నా ఒక్కడికే కాదు, ఈ ఊరందరికీ ఉపయోగపడుతుంది, ఈ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అని గ్రహించాడు. కాబట్టే వారు కీడు చేశారని వీళ్ళు వచ్చి ఈ బావి మూడిస్తే ఇస్సాకు వెళ్ళి వాళ్ళ బావులు మూయలా. ఇది జరుగుతుంది ఇప్పుడు. నువ్వు మా బావిని మూసావు కాబట్టి నేను మీ బావిని మోస్తా, నువ్వు నా కొడుకుని చెప్పావు కాబట్టి నీ కొడుకుని నేను చంపుతా, నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి నేను మోసం చేస్తా. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కన్నుకి కన్ను అనేది పాత నిబంధన కాలం. కక్ష సాధించడం అనేది ఈ లోకంలో చూసేటువంటి కార్యాలు అవి. కానీ దేవుని బిడ్డలు చేసేది ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయడు, మనుషులందరికీ ఉపయోగకరమైన దాన్ని ఆలోచిస్తారు. తర్వాత చదవండి. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంటాడు, శత్రువులతో కూడా సమాధానంగా ఉంటాడు, ఎవరితోనూ విరోధంగా ఉంటాడు. తర్వాత నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టు, దప్పిగా ఉంటే దాహమయ్యి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. ఆహా, ఈ విషయాన్ని మనం గ్రహిస్తే మనం జీవితంలో దీవించబడతామండి. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. ఏంటంటే నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధం చేశావు. నీ ఒకని ప్రవర్తన దేవునితో సరిగా ఉంటే అతని శత్రువులు అతనికి మిత్రులుగా మారుతారు. ఎలాగా మీరు మీ శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోగలుగుతున్నారు? ఎంతమంది మీ శత్రువులు మిత్రువులు అయ్యారు? ఎంతమంది మీ మీద అసూయపడ్డ వాళ్ళు మళ్ళీ వచ్చి సారీ, నేను మీ మీద అసూయపడ్డాను, దేవుడు మీకు తోడున్నాడు కాబట్టి మీరు ఆశీర్వదించబడ్డారు, నాకు కూడా ఆశీర్వాదాలు కావాలి, నా కోసం ప్రార్థన చేయమని అడిగే స్థాయికి వచ్చున్నారు. అంతవరకు నువ్వు నిలబడ్డావా? ఇస్సాకు నిలబడ్డాడు. ఇస్సాకు ధారాళమైన హృదయం కలిగి ఉన్నాడు, క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడు. ప్రభు అతనికి తోడున్నాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. క్రీస్తు ఆత్మ కలిగిన వాడు తన శత్రువుల్ని ప్రేమిస్తాడు, అవిరోధంగా ఉన్నవారిని క్షమిస్తాడు. ఇది నాది అని ఎవరనంటే తీసుకో అయ్యా, నాకు ఇంకోటి ఇస్తాడు దేవుడు, తీసుకో, ఇంకోటి ఇస్తాడు దేవుడు, తీసుకో, నాకు ప్రభు ఉన్నాడు, నాకేం లేకపోయినా పర్వాలేదు, తీసుకో, నువ్వే తీసుకో, అన్నీ కావాలంటే తీసుకో. ఎంతమందికి అలాంటి మనసు ఉందండి? ఎంతమంది అలా చేయగలం? మనం అలా చేస్తేనే నువ్వు ఇస్తే ఇయ్యబడుతుంది. నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు నేను అన్నీ ఇస్తానన్నాడు ప్రభు. ఇస్సాకు జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుందాం. మనం చేయనిదంతా సఫలమవుతుంది. ఎక్కడ నుయ్యి తవ్వితే అక్కడ నీళ్లు పడతాయి, ఎక్కడ పంట వేస్తే అక్కడ పంట పడుద్ది, ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ దీవించబడుద్ది. ఏ పని ప్రారంభిస్తే అది ముగిస్తాం. అన్నిట్లో ఆటంకాలు కలుగుతున్నాయి, అన్నిటి ఆగిపోతున్నాయి, అన్నిట్లోనూ అభివృద్ధి లేదు అని అన్నావంటే దేవుడు నీకు తోడు లేదని అర్థం. నీ హృదయంలోనికి అసూయను, ద్వేషాన్ని అనుమతించావని అర్థం. ఈరోజు ప్రభువా, నా పూజ చేసిన హృదయాన్ని జీవజలధారలు ఊరకుండా ప్రేమ, క్షమాపణ, అభివృద్ధి, ఆశీర్వాదం, నీతి, న్యాయాలు, సమాధానం, సంతోషమనే ఊటలు నా హృదయంలో నుంచి ఓడకుండా సాతాను పూడ్చివేసిన నా హృదయాన్ని
దురాలోచనలతో, నరహత్యలతో, అపవిత్రతతో, అసూయ, ద్వేషాలతో, కక్షలతో పూడ్చుకుపోయింది నా హృదయం, నిండిపోయింది నా హృదయం. దీన్ని బాగు చేయ్యా, వీటిని తవ్వి తీసి పడేటట్లుగా, వీటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా నాకు సహాయం చేయి. నా హృదయంలో నుండి జీవజలధారలు వరనిమ్మని ప్రభు సందులో ప్రార్థించాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఈ గొప్ప నిజమైన క్రైస్తవ భక్తి మాకు దయచేయ్యా. శత్రువుని క్షమించే భక్తి మాకు దయచేయి. విరోధుల్ని ప్రేమించే భక్తి మాకు దయచేయి. మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే భక్తి మాకు దయచేయి. సర్వము మా కొరకు అప్పగించుకున్న ఆ సిలువలో చేసిన త్యాగాన్ని గుర్తించిన మేము మాకున్నదాన్ని సమస్తము నీకు అప్పగించుకోవడానికి, నీ నిమిత్తము మా చుట్టూన్న వారికి అప్పగించడానికి మాకు సహాయం చేయి. నీ ప్రేమను బట్టి మా చుట్టూన్న వారిని ప్రేమించడానికి, సహించడానికి మాకు సహాయం చేయి. కష్టపడే మనసు మాకు దయచేయ్యా. విత్తనము వేసి ఫలించినట్లు నీ అప్పగించిన పనుల్లో నమ్మకస్తులుగా ఉండటకు సహాయం ఇచ్చాయి. మేము చేరుదంతా సఫలమవునట్లు పని చేయుటకు సహాయం ఇచ్చాయి నాయన. మా దేశ ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు నిజముగా దేవుడు మీతో ఉన్నాడు, మీ దేవుడు మాకు కావాలని 10 మంది అంగీపట్టుకొని అడిగేటట్టుగా చేయి నాయన. నిన్ను ప్రేమించే హృదయాన్ని, నీకు ప్రార్థించే జీవితాన్ని, నీ చిత్తములో సాగే జీవితాలను మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, ఉదంపూర్లో ఏర్పాటు చేసిన మీటింగులో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.